రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేనాని పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తన బలంతో పాటు తనకు ప్లస్ అయ్యే వారి బలం కలుపుకోవడం కోసం కొత్త పొత్తులకు తెరతీస్తున్నారు. ఇప్పటివరకు వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామన్న పవన్ ఇప్పుడు బీఎస్పీతోనూ కలవబోతున్నట్లు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పవన్ అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన పవన్ లెఫ్ట్ పార్టీలతో పాటు బహుజన సమాజ్వాదీ పార్టీతోనూ దోస్తీకి తెరలేపారు. నాదెండ్ల మనోహర్తో కలిసి శుక్రవారం లక్నో వెళ్లిన పవన్ బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశమయ్యారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, వామపక్షాలతో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగేందుకు అనుసరిస్తున్న కార్యాచరణను ఆమెకు వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయం గురించి వివరించారు. మోదీ, జగన్ అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలతో రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో మాయావతి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ చర్చల క్రమంలో వామపక్షాలు, బీఎస్పీ, జనసేన కలిసి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బరిలోకి దిగాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఏపీలో బీఎస్పీ, వామపక్షాలు, జనసేనతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం వల్లే ఈ వర్గాలకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం ఆ భేటీలో వ్యక్తమైంది. ఏప్రిల్ 3-4 తేదీల్లో ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తన అంగీకారాన్ని తెలిపారు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరముందని పవన్ కళ్యాణ్ అన్నారు. మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని, మాయావతిని దేశ ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం తన వంతు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. We have had a very detailed discussion and about how many, because we are even assembly elections and parliament elections have come together. This is the first phase of elections in 11th of April. So we have decided on how many assembly seats we're going to contest together and how many parliament seats. We have a complete idea about it, and we are taking it forward. And also we'll be contesting from Telangana also. जनसेना पार्टी और कुछ कम्युनिस्ट पार्टी, तो हम लोग मिलकर तो वहाँ पर पार्लियामेंट और असेंबली का आंध्र प्रदेश में और तेलंगाना में भी हम लोग मिलकर चुनाव लड़ेंगे। और जनसेना पार्टी को कि वहाँ पर बहुत मेहनत से लगी हुई है और वहाँ के लोग यंग ब्लड को, यूथ को प्रोजेक्ट करना चाहती है वहाँ की जनता जो है। तो श्री पवन कल्याण, तो इनको हमारी पार्टी ये चाहेगी कि हम इनको आगे उधर बढ़ावा दें। और आंध्र प्रदेश में हमारी पार्टी ये चाहती है कि जो ये अलायंस बन रहा है। ఇదిలా ఉంటే బీఎస్పీతో జనసేన పొత్తుకు సంబంధించిన అంశంలో తమకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు లెఫ్ట్ పార్టీల నేతలు. జనసేన అభ్యర్థుల ప్రకటన విషయంలోనూ తమకు సమాచారం లేదని వారు గుర్రుగా ఉన్నారు. పొత్తులు అనుకున్నప్పుడు సీట్ల పంపకాలు జరగకుండా సొంతంగా అభ్యర్థులను ప్రకటించడం సరికాదనేది లెఫ్ట్ పార్టీ నేతల వాదనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఫైనల్గా లెఫ్ట్ పార్టీల నేతలతో పవన్ సమావేశం కానున్నారు. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.